సార్ నమస్కారం. సార్ ఒక్కసారి ఆలోచన చేయండి సార్. ఉద్యోగం చేస్తూ ఆహ్, ఉద్యోగం చేస్తున్నాము లేదా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ పని చేసుకుంటున్నాము. 95% మంది, 90% మంది, 95% మంది ఉద్యోగం అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నారు. అంటే పని చేసుకుంటున్నారు. చూడండి సార్, 10,000, 20,000, 30,000, రూ. 50,000, రూ. 1,00,000 పర్ మంత్ సంపాదిస్తున్న వాళ్ళు కూడా వారి జీవితంలో వారి జీవితంలో వారి జీవితాంతం కష్టపడినా కూడా నెలకి రూ. 1,00,000 ఆదాయం సంపాదిస్తున్న వాళ్ళు కూడా వారి జీవితాంతం కష్టపడినా కూడా ఒక రూ. 1,00,00,000 అసెట్ చూసుకోవడం, ఒక రూ. 1,00,00,000 చూసుకోవడం దాదాపుగా అసాధ్యం. మీరు అనుకోవచ్చు, ఏంది రూ. 1,00,000 పెద్ద అమౌంట్ కదా, రూ. 1,00,000 పెద్ద అమౌంట్ కదా, రూ. 1,00,000 సంపాదిస్తున్న వాళ్ళు రూ. 1,00,00,000 చూసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. మీరు అనుకోవచ్చు సార్, 10,000 సంపాదిస్తున్న వాళ్ళు 10,000కి తగ్గట్టుగా వాళ్ళు బతుకుతారు. 20,000 సంపాదిస్తున్న వాళ్ళు 20,000కి తగ్గట్టుగా వాళ్ళు బతుకుతారు. 50,000 ప్రతి నెల సంపాదిస్తున్న వాళ్ళు 50,000కి తగ్గట్టుగా వాళ్ళు బతుకుతారు. రూ. 1,00,000 పర్ మంత్ సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఆ రూ. 1,00,000కి తగ్గట్టుగా వాళ్ళు బతుకుతారు. మళ్ళీ మీరు అనుకోవచ్చు, అదేంటిదని, ఎట్లా, ఏంటిదని? సార్ చూడండి సార్, రూ. 1,00,000 సంపాదిస్తున్న వాళ్ళు కొద్దిగా లగ్జరీగా బతకాలని చూస్తారు. లగ్జరీ అంటే ఖచ్చితంగా ఒక మంచి ఇల్లు కావాలి, ఒక కార్ కావాలి, ఖచ్చితంగా ఒక కార్ కావాలి. మరి అంతా కూడా రూ. 1,00,000 సంపాదిస్తున్న వాళ్ళు అంతా కూడా వాళ్ళు లగ్జరీగా బతకాలని చూస్తారు. ప్రతిదాన్ని లగ్జరీగా చూస్తారు. మరి లగ్జరీగా చూసినప్పుడు ఖర్చులు కూడా జీవన విధానం కూడా లగ్జరీగానే ఉంటుంది. మరి ఇల్లు కావాలి, లోన్ తీసుకుంటారు, లోన్లో ఇల్లు తీసుకుంటారు. కార్ కావాలి, లోన్లో కార్ తీసుకుంటారు. ప్రతి దానికి కూడా లోన్ పెట్టుకుంటారు. అంటే ఆ రూ. 1,00,000 తగ్గట్టుగా ఉంటాయి, ఖర్చులు ఉంటాయి, అన్ని లోన్లు ఉంటాయి. నెల తిరిగేసరికి అన్ని లోన్లు కట్ అవుతాయి, ఖర్చులు ఉంటాయి. నెల తిరిగేసరికి రూ. 1,00,000 జీరో అవుతుంది. మీకు అర్థమైంది అనుకుంటాను. మరి జీవితాంతం కష్టపడినా కూడా రూ. 1,00,000 వెనకేసుకునే అవకాశం లేదు, రైట్? అయితే ఈ ఉద్యోగం చేసేవాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ పనులు చేసేవాళ్ళు, వాళ్ళ ఏమంటారు పరిస్థితి అంతే. ఏమంటారు, రూ. 1,00,000 చూసుకోవడం దాదాపుగా అసాధ్యం. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తప్పనుకోకండి, నా మాటలు మీరు పాజిటివ్గా తీసుకోండి. నేనేం చెప్పాలనుకుంటున్నానో దయచేసి అర్థం చేసుకోండి, వినండి, పూర్తిగా చూడండి, ఈ వీడియో పూర్తిగా చూడండి, రైట్? ఉద్యోగం చేసేవాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ చేసేవాళ్ళు, వాళ్ళు జీవితాంతం కష్టపడినా కూడా వారి జీవితంలో రూ. 1,00,000 అసెట్ చూసుకోవడం దాదాపుగా అసాధ్యం. నేను అంటే 95% మంది 90% మంది పరిస్థితి గురించి నేను మాట్లాడుతున్నాను. 90% మంది పరిస్థితి గురించి నేను మాట్లాడుతున్నాను, రైట్? అయితే వ్యాపారం చేసే వాళ్ళు మాత్రమే, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళు మాత్రమే, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ మాత్రమే, అంటే ఆల్రెడీ లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు పెట్టుబడులు పెట్టుకుంటారు, వాళ్ళు ఇంకా రిచ్ అవుతారు. మరి పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కేవలం 5% మంది మాత్రమే ఉన్నారు. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కేవలం 5% మంది. కేవలం 5% మంది మాత్రమే. అంటే బిజినెస్ చేసేవాళ్ళు, పెట్టుబడులు పెట్టేవాళ్ళు కేవలం 5% మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళు మాత్రమే లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరే 95% డబ్బు వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఈ పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు అండ్ పెట్టుబడులు పెట్టేవాళ్ళు, వాళ్ళు పని తక్కువ చేస్తారు, ఫలితం ఎక్కువ తీసుకుంటారు. వాళ్ళు పని చేసేది 5%. వాళ్ళ దగ్గర టైం చాలా ఉంటుంది, ఫ్రీ టైం ఉంటుంది. వాళ్ళ దగ్గర మాత్రమే 90% డబ్బు ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటాను.
ఉద్యోగం చేసేవాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసేవాళ్ళు వీళ్ళు 95% కష్టపడతారు. 95% కష్టపడతారు. వీళ్ళు బిజీగా బతికేస్తున్నారు. వీళ్ళ దగ్గర 5% డబ్బు మాత్రమే ఉంటుంది. ఉద్యోగం చేసేవాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసేవాళ్ళు వ్యాపారాలు చేయలేరు, పెట్టుబడులు పెట్టలేరు. ఎందుకంటే డబ్బులు కావాలి కదా! డబ్బులు లేవు కదా మరి. డబ్బులు లేవు కాబట్టే ఉద్యోగం చేస్తున్నాము, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పనులు చేసుకుంటున్నాము. డబ్బులు లేవు కాబట్టే, లక్షలు, కోట్లు మన దగ్గర లేవు కాబట్టే మనబోటి పేద మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఉద్యోగం చేస్తున్నాము లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటున్నాం. మన దగ్గర డబ్బు లేదు కాబట్టే మనం పెద్ద పెద్ద వ్యాపారాలు చేయట్లేదు, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేయట్లేదు, పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టట్లేదు. మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ 95% మంది రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. ఈ 90% మంది మనబోటి పేద మధ్యతరగతి వాళ్ళందరూ కూడా, మనమందరం కూడా రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాము. కానీ మన జీవితంలో సక్సెస్ లేదు. మన జీవితానికి సెక్యూరిటీ ఆదాయం లేదు. సెక్యూరిటీ ఆదాయం అంటే మీరు తప్పనుకోవద్దు. సెక్యూరిటీ ఆదాయం అంటే పని చేయలేని స్థితిలో కూడా మనకు ఎవ్రీ మంత్ ఆదాయం రావాలి. ఈ మాట అంటే ఖచ్చితంగా మీరు నెగెటివ్గా ఫీల్ అవుతారు, నాకు తెలిసిన విషయం. చూడండి, ఫిజికల్గా ఫిట్గా ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ ఫిజికల్గా ఫిట్గా ఉన్నంత వరకు కష్టపడతారు. ఉద్యోగమైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయినా పని చేసుకుంటారు, ఏదో పని చేసుకుంటారు. ఫిజికల్గా ఫిట్గా ఉన్నంత వరకు అంటే ఇంచుమించు ఒక 50 ఏళ్ళు అనుకోండి, లేదా ఒక 60 ఏళ్ళు అనుకోండి. 60 ఏళ్ళ వరకు మనిషి ఫిజికల్గా ఫిట్గా ఉంటాడు. ఓకే, చేస్తారనమాట. ఉద్యోగమైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని చేస్తారు. మరి ఫిజికల్గా ఫిట్నెస్ పోయినాక, ఫిజికల్గా ఎలాంటి పని చేయలేని స్థితిలో కూడా ఎవ్రీ మంత్ ఆదాయం రావాలి. దాన్నే అంటారు సెక్యూరిటీ ఆదాయం. అలాగే కుటుంబ యజమానికి దురదృష్టవశాత్తు కుటుంబ యజమానికి ఏమైనా జరిగినా కూడా ఆ కుటుంబానికి ప్రతి నెల ఆదాయం రావాలి. దాన్నే అంటారు సెక్యూరిటీ ఆదాయం. మరి మనపోటి పేద మధ్యతరగతి వాళ్ళ మనమందరము మనం చేస్తున్న ఉద్యోగంలో కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కానీ సెక్యూరిటీ ఆదాయం ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. లేదు. మరి మనబోటి పేద మధ్యతరగతి వాళ్ళమందరం పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే అవకాశం ఉందా? పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ పెట్టే అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే మన దగ్గర డబ్బు లేదు కదా, రైట్? మళ్ళీ మనబోటి పేద మధ్యతరగతి వాళ్ళమందరం పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందా? లేదు. మనం బిజినెస్ చేయలేము, మనం పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టలేము. కాబట్టి మనం ఉద్యోగం చేస్తున్నాము లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటున్నాం. మరి 10 ఏళ్ళు కష్టపడ్డా, 20 ఏళ్ళు కష్టపడ్డా, 30 ఏళ్ళు కష్టపడ్డా, 40 ఏళ్ళు కష్టపడ్డా కూడా మనకు సెక్యూరిటీ ఆదాయం లేదు. ఓకే, మరి అయినా కూడా మనబోటి పేద మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం ఉంది, ఒక అద్భుతమైన అవకాశం ఉంది. పెట్టుబడి లేని అవకాశం. ₹1 కూడా పెట్టుబడి లేని అవకాశం ఉంది. పెట్టుబడి లేదు, కానీ పని చేయాల్సిందే, ప్రయత్నం అయితే చేయాల్సిందే. ఖచ్చితంగా ప్రయత్నం చేయాల్సిందే. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే ప్రతి నెల 2 సంవత్సరాలు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే 2 సంవత్సరాలలోపు ప్రతి నెల ₹1,00,000 ఆదాయంలోకి, సెక్యూరిటీ ఆదాయంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఇది పచ్చి నిజం. మీరు అవునన్నా కాదన్నా ఇది పచ్చి నిజం. ఎటువంటి పెట్టుబడి లేదు, పైసా పెట్టుబడి లేదు. ఇలాంటి సపోర్ట్ లేని వాళ్ళు కూడా, ఎలాంటి చదువు లేని వాళ్ళు కూడా, ఎలాంటి సపోర్ట్ లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండా కూడా ఒక 2 సంవత్సరాలు ఖచ్చితంగా కఠినంగా ఎలా అయితే మనం దీక్ష పడతామో అలా ఒక 2 సంవత్సరాలు దీక్ష పడితే, ఖచ్చితంగా కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తే
అయితే ఈ ప్రయత్నానికి ఏదైతే అవకాశం ఉందో, ఈ ఫ్రీ అవకాశం ఏదైతుందో, ఈ ప్రయత్నానికి మనం చేస్తున్న ఉద్యోగం కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ, వాటికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. మనం ఉద్యోగం చేస్తున్నామా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నామా చేసుకోవచ్చు. ఫ్రీ టైంలో పార్ట్ టైమ్గా ఇది కూడా చేసుకోవచ్చు. ఫ్రీ అవకాశం ఇది కూడా చేసుకోవచ్చు. అలా చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తూ ప్రతి నెల లక్షల్లో ఆదాయం తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా, ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా. పెట్టుబడి లేదు కానీ ప్రయత్నం అయితే చేయాల్సిందే. కఠినంగా కఠినంగా, కఠోరంగా, ఖచ్చితంగా, కంటిన్యూస్గా ప్రయత్నం అయితే చేయాల్సిందే. ఇప్పుడు చూడండి, ఉద్యోగంలో కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కానీ ఎన్నేళ్ళు కష్టపడినా కూడా సెక్యూరిటీ ఆదాయం లేదు. 10 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నా, 20 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నా, 30 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నా కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే జీరో కనిపిస్తుంది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అవునా కాదా? ఒకసారి ఆలోచన చేయండి, వెనక్కి తిరిగి చూసుకోండి. ఇక్కడ ఈ ఫ్రీ అవకాశంలో 2 సంవత్సరాలు ఖచ్చితంగా, కఠోరంగా 2 సంవత్సరాలు ప్రయత్నం చేస్తే ఎలాంటి పెట్టుబడి లేదు. కానీ పని అయితే చేయాల్సిందే, ప్రయత్నం అయితే చేయాల్సిందే. ఖచ్చితంగా 2 సంవత్సరాలు కఠినంగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నెలకి ₹1,00,000 సెక్యూరిటీ ఆదాయంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. దయచేసి నెగటివ్గా చూడకండి. నా మాటల్ని లైట్గా తీసుకోకండి, తేలికగా తీసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సబ్జెక్ట్ ఏంటనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సబ్జెక్ట్ అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ గురించి ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను. ఫస్ట్ టైమే అర్థం కాకపోవచ్చు. అర్థం అవ్వలేదు, అర్థం అవుతలేదు అని వదిలేస్తే ఎలా అర్థమవుతుంది? అర్థం కాలేదని వదిలేస్తే ఎలా అర్థమవుతుంది? ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు తొంభై శాతం మంది ఏమంటారు ప్రయత్నం చేయకుండానే ఓటమిని అంగీకరిస్తూ ఉద్యోగం అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పనులు చేసుకోవడం జరుగుతుంది. నేను కష్టానికి వ్యతిరేకిని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను మీరు అపార్థం చేసుకోవద్దు. నేను కష్టానికి వ్యతిరేకిని కాదు. నేను 25 సంవత్సరాల నుంచి నేను కిరాణా షాప్ చూసుకుంటున్నాను. 25 సంవత్సరాల నుంచి నేను కిరాణా షాప్ చూసుకుంటున్నాను. నేను ఏడున్నానో ఆడనే ఉన్నాను. అంటే కిరాణా షాపు ఆ వ్యవస్థ నేను తప్పు అని చెప్పట్లేదు. నా ప్రయత్నంలో కూడా తప్పు ఉందని నేను చెప్పట్లేదు. ఆ కిరాణా వ్యవస్థ తప్పు అని నేను చెప్పట్లేదు. ఆ వ్యవస్థ అట్లాంటిదే. రైట్, ఆ వ్యవస్థ అట్లాంటిదే. అయితే మనం చేస్తున్న పనిలో, మనం ఎంచుకున్న దారిలో, మనం చేస్తున్న ప్రయత్నంలో మాత్రమే మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మనం ఎంచుకున్న దారి, మనం చేస్తున్న పని. అలాగే ఒంటరి పోరాటంలో సక్సెస్ లేదు. చాలా ముఖ్యమైన విషయం ఇది, చాలా ఇంపార్టెంట్. ఒంటరి పోరాటంలో సక్సెస్ లేదు. అలాగే ఇంకా చాలా మాట్లాడాలి. దయచేసి అపార్థం చేసుకోవద్దండి. దయచేసి నా మాటలు పాజిటివ్గా తీసుకోండి. చాలామంది 10,000కి, 20,000కి, 30,000 రూపాయలకి చాలా కష్టపడుతున్నారు. చాలా రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. నేను తప్పనట్లేదు. నేను కష్టానికి వ్యతిరేకిని కాదు. నేను తప్పు అని చెప్పట్లేదు. కష్టపడాలి. ఫిజికల్గా ఫిట్గా ఉన్నంత వరకు కష్టపడాలి. మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి కష్టం చేయాలి, కష్టపడాలి. ఫిజికల్గా ఫిట్గా ఉన్నంత వరకు కష్టపడాలి. మరి ఫిజికల్గా ఫిట్నెస్ కోల్పోయినప్పుడు పరిస్థితి కూడా ఆలోచించాలి.
ఫిజికల్గా ఫిట్నెస్ కోల్పోయినప్పుడు కూడా, అంటే ఫిజికల్గా ఎలాంటి పని చేయలేని పరిస్థితుల్లో కూడా మనకు ప్రతి నెల ఆదాయం రావాలి. అదే సెక్యూరిటీ ఆదాయం. సెక్యూరిటీ ఆదాయం గురించి కూడా ప్రతి మనిషి పని చేసుకోవాలి. ప్రతి మనిషికి అవసరం సెక్యూరిటీ ఆదాయం. అండ్ ప్రతి కుటుంబానికి సెక్యూరిటీ ఆదాయం అవసరం. ఈ సెక్యూరిటీ ఆదాయం గురించి ఎలాంటి పెట్టుబడి లేదు. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. కానీ పని చేయాల్సిందే, ప్రయత్నం అయితే చేయాల్సిందే కంటిన్యూస్గా. 2 సంవత్సరాలు ఎవరైతే కఠినంగా, కఠోరంగా, ఖచ్చితంగా ఎవరైతే ప్రయత్నం చేస్తారో, కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తారో వాళ్ళు సెక్యూరిటీ ఆదాయంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ప్రతి నెల ₹1,00,000 ప్లస్ సెక్యూరిటీ ఆదాయంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్గా ఏమంటారు, ఆల్రెడీ ప్రూవ్ అయింది. క్షమించాలి నేను ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే. దయచేసి ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి సెక్యూరిటీ ఆదాయం చాలా 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 ఇంపార్టెంట్. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం ఉంది, సెక్యూరిటీ ఆదాయం ఉంది, ఆనందం కూడా ఉంది. ఈ ఫ్రీ అవకాశంలో, ₹1 కూడా పెట్టుబడలేని ఈ ఫ్రీ అవకాశంలో ఆరోగ్యం ఉంది, సెక్యూరిటీ ఆదాయం ఉంది, ఆనందం కూడా ఉంది. దయచేసి ఈ వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళకి కాల్ చేయండి, వాళ్ళతో డిస్కస్ చేయండి. లేదా డైరెక్ట్గా యూట్యూబ్లో ఈ వీడియో చూసినట్లయితే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను. కాల్ చేయండి, డిస్కస్ చేయండి, జర్నీ స్టార్ట్ చేయండి. మీరొక్కరు ప్రయత్నం చేస్తే, మీ ప్రయత్నం వల్ల మీరొక్కరు ప్రయత్నం చేస్తే 10 మంది బాగుపడతారు, 50 మంది బాగుపడతారు, 100 మంది బాగుపడతారు. తద్వారా మీకు ప్లస్ అవుతుంది. మీ ఒక్కరి మైండ్ సెట్ మారితే మీ ద్వారా 10 మంది, 50 మంది, 100 మంది బాగుపడతారు. తద్వారా మీకు ప్లస్ అవుతుంది. ఇక్కడ ఎవరిని మనం మోసం చేయట్లేదు, మనం మోసపోవట్లేదు, ఇంకొకరిని మోసం చేయట్లేదు. ఎవరికి మనం ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర కూడా మనం ₹1 కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి పాజిటివ్గా తీసుకోండి నా మాటలు, నెగిటివ్గా తీసుకోకండి. పాజిటివ్గా తీసుకోండి. ఫోన్ చేయండి, డిస్కస్ చేయండి. డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంది, కాల్ చేయండి. దయచేసి జర్నీ స్టార్ట్ చేయండి. తెలుసుకోండి, ఫస్ట్ ఏందో తెలుసుకోండి, జర్నీ స్టార్ట్ చేయండి. టైం చాలా విలువైనది. పోయిన టైం తిరిగి రాదు. ఉన్న టైంని వాడుకోవాలి. థ్యాంక్ యూ.